ప్రభుత్వం తెచ్చే కొత్త ఆటోల వ్యవహారంలో భారీ కుంభకోణం జరుగుతుందా? తమకు నచ్చిన వారికే ఆటోలను ఇస్తున్నారా? అధిక ధరలకు అమ్ముతున్న ఆర్టీఏ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారంటే అవుననే అంటున్నాయి కొన్ని ఆటో సంఘాల యూనియన్లు. అసలు కొత్త ఆటోల వ్యవహారంలో ఎందుకు గందరగోళం ఏర్పడింది? ఆర్టీఏ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా? కొత్త ఆటోల గందరగోళంపై స్పెషల్ స్టోరీ. నగరంలో కొత్త ఆటోలకు పర్మిషన్ కి ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీని ద్వారా ఈవీ వాహనాలు కాకుండా సీఎన్జీ 10,000, ఎల్పీజీ 10,000 ఆటోలకు అనుమతి ఇచ్చారు. పూర్తి బాధ్యతలు డీలర్లకు ఇవ్వడంతో ఇక్కడే అవినీతికి తెరలేచింది. కొంతమంది యూనియన్లకు సంబంధించిన నేతలు ఫైనాన్షియర్లతో చేతులు కలపడంతో కొత్తగా ఆటోలు కొనేవారిని దోచుకుంటున్నారు. జీవోలో ఇచ్చిన నిబంధనల ప్రకారం డీలర్ల వద్దకు వచ్చిన పత్రాలను పరిశీలించి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డ్రైవింగ్ లైసెన్స్ వివరాలను డీలర్ లాగిన్లో నమోదు చేయాలి. అన్ని పత్రాలను పూర్తిగా పరిశీలించే బాధ్యత మొత్తం డీలర్లదే. ఆ తర్వాతే పూర్తి వివరాలను ఆన్లైన్లో ఎంటర్ చేయాలి. వాహనం అమ్మకపు ధర కంటే ఎక్కువ మొత్తానికి కొనుగోలుదారుడికి డీలర్ అమ్మకూడదు. అనుమతుల కోసం ఫీజులు వసూలు చేయటం, బ్లాక్ మార్కెట్లో అమ్మడం తదితరాలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆ జీవోలో పొందుపరిచారు. అయితే ఇవన్నీ కేవలం మాటలుగానే మిగిలిపోయాయి. ఆర్టీఏ అధికారుల తనిఖీలు లేకపోవడంతో షోరూం డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉపాధి కోసం ఆటో నడుపుకుందామనుకున్న డ్రైవర్లకు ఆటో కొనుగోలు పెద్ద టాస్క్ గా మారిపోయింది. ఇన్వాయిస్ ప్రకారం ఒక్క ఎల్పీజీ ఆటో ధర 2,30,000 ఉండగా 3 లక్షలు వసూలు చేస్తున్నారు. అంటే అదనంగా 70,000 దోచుకుంటున్నారు. సీఎన్జీ ఆటో 2,40,000 ఉంటే 3,10,000 వసూలు చేస్తున్నారు. ఇదేంటనే అడిగిన సంబంధిత ఆటో డ్రైవర్ల వివరాల్ని డీలర్లు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై రవాణా శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఖైరతాబాద్ లోని కుషాల్ టవర్స్ ఫైనాన్సర్స్ కి అడ్డాగా మారింది. ఆటో విక్రయాలతో షోరూం నిర్వాహకులు భారీ కుంభకోణానికి తెరలేపారంటున్నారు బీఎంఎస్ కార్మిక సంఘాల నేతలు. ఇప్పటి వరకు ఎన్ని ఆటోలు అమ్ముడుపోయినాయి, ఎంతకు అమ్ముడుపోయాయి అనేటువంటిది వివాదాస్పదంగా మారింది. హైదరాబాదులో అక్షరాల 200 పైచిలుకు కోట్ల రూపాయల కుంభకోణం ఆటోల మీద జరుగుతుంది అనంటే నమ్మశక్యంగా ఉండకపోవచ్చు సామాన్య జనాలకు. కానీ అక్షరాల మోసం జరుగుతుంది, కుంభకోణం జరుగుతూ ఉంది. 13/6/2025లో 7వ తారీఖు జీవో వస్తే 13వ తారీఖు డ్రైవర్లు కొటేషన్ తీసుకున్నారు షోరూంలో. అక్షరాల 2,30,000 రూపాయల ఆటో ఖరీదు. కానీ ఈరోజు ఆటో 3,10,000, 3 లక్షలు. ఎవరైనా రెగ్యులర్గా లాలూచి పడ్డటువంటి వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళి ఏదైనా రికమెండ్ చేస్తే 2,90,000. మరి ఈ 30 లక్షలు నుంచి అంటే గత 2022లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పట్లో ఆటోలు రిలీజ్ చేస్తే అప్పుడున్నటువంటి ఆటో ఖరీదు ఎంత అయ్యా అంటే 2,45,000 అమ్మారు షోరూమ్ వాళ్ళు. అప్పుడు వివాదాస్పదమే అయింది.